ఎందుకు పరిగెత్తుంది తను? ఎందుకురా? హే పోని పోని ముందు పోని. ఏ ఆగు ఆగు ఆగు, ఎందుకు పరిగెత్తున్నావు? నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే పరిగెడుతున్నాను. ముందు మేము వెళ్తాం, ఆ తర్వాత నువ్వు పరిగెత్తాలి. సరే సరే. సరే నువ్వు వెళ్ళరా. ఏ అన్న అన్న ఆగండి. అరే ఏమైంది? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చా? ఇప్పుడే కాదు, 10 నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వు. సరే సరే సరే. 10 నిమిషాలు అయింది, వెళ్దాం. ఏ నా ప్లాటినం చైన్. మాకు తెలుసు అది ప్లాటినం చైన్ అని. అన్న దాన్ని తీసుకొని ఏం చేస్తారు? అమ్ముతాము. అది ఎక్కడ అమ్ముతారు? మాకు తెలుసు ఎక్కడ అమ్మాలో అని, నీకెందుకు చెప్పాలి? అయ్యో అన్న, నా దగ్గర స్లిప్ ఉంది, అలాగే అమ్మితే హాఫ్ రేట్ వస్తుంది, స్లిప్ తో పాటు అమ్మితే ఫుల్ రేట్ వస్తుంది. వెళ్దాం రారా. చాలా థ్యాంక్స్ మేడం, మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి దొంగలకి ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో. అయ్యో పర్వాలేదండి, అది ఎలాగో నా దగ్గర ఉండి వేస్ట్ కదా, అందుకే ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. అన్న జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి, అసలు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఓకే ఓకే. ఓకే మేడం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేబీ సాయంత్రం మూవీకి వెళ్దామా? అలాగే షాపింగ్ కూడా వెళ్దాం. వెళ్దాం గానీ నా పరిస్థితి బాలేదు, నాతో డబ్బులు కూడా లేవు. సరేలే, నేను చూసుకుంటా పదా. సరే బేబీ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. సరే. బేబీ డబ్బులు కావాలి. ఎందుకు? మా అన్నయ్య వచ్చాడు, షాపింగ్కి వెళ్ళాలి. అవునా, సరే తీసుకో. థ్యాంక్ యూ. బేబీ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. సరే. బేబీ డబ్బులు ఇవ్వా? ఎందుకు? మా అన్నయ్య వచ్చాడు, మూవీకి వెళ్ళాలి. అవునా? థ్యాంక్ యూ. బేబీ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. సరే. బేబీ డబ్బులు కావాలి. ఎందుకు? మా అన్నయ్య వచ్చాడు, షాపింగ్కి వెళ్ళాలి. అవునా, సరే తీసుకో. అలాగే నీ బైక్ కూడా ఇస్తావా? సరే జాగ్రత్త. వెళ్దామా? వెళ్దాం. ఇంతకీ వాళ్ళంతా ఎవరు? వాళ్ళ మా అన్నయ్యలే. అవునా, సరే వెళ్దాం పద. అరే ఏంట్రా ఇది? ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నీ మొహం చూసేదే ఇష్టం లేదు నాకు. నీ మొహం చూసాకే ఇష్టం లేదు నాకు. అన్న ఒక టీ ఇవ్వు. అన్న ఒక టీ ఇవ్వు. నేను ఎలా చెప్తే అలా చెప్తావా? నేను ఎలా చెప్తున్నావు అలా చెప్తున్నావా? ఫస్ట్ వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? నువ్వు ఫస్ట్ వెళ్తావా లేదా నువ్వు ఇక్కడి నుంచి? ఇప్పుడు బాగైందా? బేబీ నన్ను లేపు బేబీ. కల్ కనపడవా? చూసుకొని వచ్చాక తెలీదా? నన్నే కొడతావా? ఉండు, మా అన్న కాల్ చేస్తా. హలో అన్న, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను కొట్టింది, లొకేషన్ షేర్ చేస్తా, త్వరగా రా అన్న. తనేనా? తనే అన్న. అన్నా ఆగన్నా, మన నాన్న మనకేం నేర్పించాడు? ఆడవాళ్ళ పైన చేయి చేసుకోకూడదని చెప్పాడు, మర్చిపోయావా? ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతేనా? ఇదిగో నీ మొగండి, నేను కొడతాను. అయిపోయావరా నా చేతిలో నువ్వు. ఎదురైపోయిందికి. అన్నా ఆగన్నా, మన నాన్న మనకేం చెప్పాడు? మనకంటే చిన్నవాళ్ల పైన చేయి చేసుకోకూడదని చెప్పాడు. అవును కదా, నాకన్నా చిన్నవాడివి కాబట్టి వదిలేస్తున్నా. నేను పెద్దోడిని, నేను కొట్టాను, ఇప్పుడేం చేస్తావురా? ముసలోడా అయిపోయావు నా చేతిలో, ఉంది ఇప్పుడు నీకు. అన్నా నువ్వేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మన నాన్న మనకేం చెప్పాడు? మనకంటే పెద్దవాళ్ళని కొట్టకూడదన్నయ్య, గౌరవించాలి. మరెందుకులా పిలిచా నువ్వు నన్ను? గోళీలు ఆడడానికా? నువ్వు ఒకేటి కొట్టించుకుని నాకు 3 కొట్టించావు కదరా. అరే ఏంట్రా ఇది? హెల్ప్. తీసుకోండి, మిమ్మల్ని ఎక్కడికైనా వదిలాలా? ఆ స్కూటీ దగ్గర వదలరా? సరే రండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గిఫ్ట్ ఏది? గిఫ్ట్ అక్కడ ఉందిరా. కారా?
ఈ కార్ ఫోటో తీసి నా స్టేటస్ లో పెట్టుకొని నా ఫ్రెండ్స్ కులుకునేలా చేస్తా. హే పక్కన జరుగు. కార్ కాదమ్మా, వెనకుంది గిఫ్ట్ ఉన్నది, ముందుకు వెళ్దాం రా. అవునా? బైకా? వావ్, బైక్ అయినా సరే స్టేటస్ లో పెట్టి నా ఫ్రెండ్ కులుకునేలా చేస్తా. బైక్ కాదమ్మా, దాని వెనకాల ఉందే అదే నీ గిఫ్ట్. రేపటి నుంచి నా రూమ్ బాగా క్లీన్ గా చేసేయి. ఎక్స్క్యూజ్ మీ, ఎంజీ రోడ్ వస్తారా? మేడం మీరంటే చాలా ఇష్టం మేడం నాకు. మీకోసం ఎక్కడికైనా వస్తా. అరే నీ స్థాయి ఏంటో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సరే కూర్చోండి మేడం, వదిలేస్తా. ఇప్పుడు నీ ఆటోలో అస్సలు కూర్చోను, నువ్వు కాకపోతే 20 మంది వస్తారు. మేడం చూసుకోండి, ఎక్కడ ఆట దొరకదు మీకు. అన్న ఎంజీ రోడ్ వస్తారా? ఎంజీ రోడా? నేను రాను మేడం ఎంజీ రోడ్కి. ఎక్స్క్యూజ్ మీ, ఎంజీ రోడ్ వస్తారా? లేదు మేడం, ఇంటికి టైం అయింది, వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎంజీ రోడ్ వరకు వస్తారా? సారీ మేడం, ఈ రోజు గురువారం కదా, నేను ఉపవాసం ఉన్నాను. ఆటోలో లేడీస్ ని కూర్చోపెట్టను. చెప్పానుగా ఆటో దొరకదని. ఆ, ఇప్పుడు నాకు కూడా మీ పైన ప్రేమ వస్తుంది. ఐ లవ్ యూ టూ. కొంచెం ఎంజీ రోడ్ వరకు వదిలేస్తారా? ఎంజీ రోడ్ తర్వాత పోదాము, ఫస్ట్ ఫిలిం పోం, కూర్చో. రే మచ్చా, ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. రే మచ్చా, ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తున్నాను రా. నీకు మంచి అమ్మాయి దొరకాలని. అలానే దొరికింది. మీ ఇద్దరిని చూసి చాలా సంతోషంగా ఉందిరా. మీరు హ్యాపీగా ఉండాలిరా. వెళ్ళొస్తాను రా మచ్చా. చూసావా బేబీ, నా ఫ్రెండ్ ఎంత మంచివాడున్నాడో. నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందని వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే. The next day. వీడేంటి ఇలా పోతున్నాడు? వాడి చేతిలో నా షర్ట్ కూడా ఉంది. టెన్షన్ గా వెళ్తున్నాడు కదా. ఫాలో చేసాం పద. నమస్తే బాబా. నమస్తే. బాబా, ఇది నా ఫ్రెండ్ షర్ట్, ఇది నా ఫ్రెండ్ చైన్. బాబా డబ్బు ఎంతైనా పోనీ బాబా, ఎలాగైనా చేసి నా ఫ్రెండ్ లవ్ బ్రేకప్ చేసే బాబా. తీసుకో బాబా డబ్బులు, తీసుకో బాబా. ఈ ఫోన్ కూడా నువ్వే పెట్టుకో. తీసుకో, వెళ్ళు. అయితే నీ పని పో. అన్నా మీది కంప్లీట్ అయ్యింది. ఎంతైందన్నా? అన్నా 100 రూపాయలు తీసుకోండి అన్న. అన్నా చిల్లర లేదు. ఫోన్ పే చేస్తా. అన్నా ఫోన్ పే గూగుల్ పే అవన్నీ లేవన్నా. అమ్మాయికి ఫోన్ పే చేసేయండి, అమ్మాయి నాకు క్యాష్ ఇస్తుంది. అమ్మాయి ఇస్తారు కదా? సరే సరే, మీరు వేసేయండి. సరే, ఒకసారి మీ నంబర్ చెప్పండి. 8924567829. వచ్చింది చూడండి. వచ్చింది. ఓకే, నాది ఎంత అయిందన్నా? మేడం మీది 50. తీసుకోండి 150. ఓకే మేడం. అన్నా మంచి అమ్మాయినే పట్టేసి ఇచ్చాడు. అన్నా థ్యాంక్స్ అన్నా. సరే సరే, ఇవ్వు ఫస్ట్ కమిషన్. తీసుకుంటాను మీ కమిషన్. సరే సరే వెళ్ళిరా. నెక్స్ట్ ఎప్పటి నుంచి ఉన్నావు సింగల్ గా? అన్నా నేను పుట్టినప్పటి నుంచి సింగల్ గానే ఉన్నాను అన్నా. అవునా? సరే సరే, అమ్మాయి వస్తుంది, నిలబడు. చూపుతో